హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాదఘట్టం అప్డేట్స్. రీసెంట్గా మీకు అందరికీ తెలిసి ఉండేది కదా, మన కుర్చీ తాతగారిని అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. దీని వెనుకున్న అసలు నిజాలేంటిదో ఈరోజు వీడియోలో అయితే మనం క్లారిటీగా అయితే మాట్లాడుకోబోతున్నాం. రీసెంట్గా కుర్చీ తాతగారిని అయితే హైదరాబాద్లో ఉన్న కృష్ణకాంత్ పార్క్లో అయితే పోలీసులు అయితే అదుపు తీసుకున్నారు. దీనికి అసలు మెయిన్ రీజన్ ఏంటంటే, రీసెంట్గా మహేష్ బాబు గారు నటించిన గుంటూరు కారం మూవీలో అయితే కుర్చీ తాతగారి సాంగ్తో ఒక పాట అయితే ఉంది, అదే కుర్చీ మడత పెట్టే సాంగ్ అనేది తీసుకున్నారు వాళ్ళు. ఈ ఆఫర్ రావడానికి కారణం కుర్చీ తాతగారికి ఎవరో తెలుసా? మన వైజాగ్ సత్య గారు అయితే ఒకరోజు పర్సనల్గా కలిసి కుర్చీ తాతగారికి అయితే ఈ ఆఫర్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన ఓకే అన్నారు. సరే అని చెప్పి టీం వాళ్ళకి అప్రోచ్ చేపిస్తే టీం వాళ్ళు కూడా బాగుందని చెప్పి అప్రోచ్ చేసుకొని దానికి తగ్గట్టుగా అయితే కొంచెం మనీ కూడా అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ కొద్దిగా అయితే డిస్టర్బెన్స్గా అయితే ఉండిద్ది. నేనైతే ఇప్పుడే న్యూస్ తెలిసిందని అమ్మటే చేయబోతున్నాను. మనం ఎక్కడైతే ఉన్నామంటే కొద్దిగా మనీ అయితే ఆయనకైతే ఇచ్చారు. ఆ మనీని అయితే ఆయన కూడా ఓకే అని చెప్పి తీసుకున్నారు. రీసెంట్గా గుంటూరు కారం మూవీ హిట్ కావడంతో ఆయనకైతే ఒకరు జెలస్ ఫీలింగ్ అయితే వచ్చి మళ్ళీ వైజాగ్ సత్య గారిని అయితే పర్సనల్గా పిలిచి నాకు ఒక ఇల్లు కావాలని చెప్పి ఆయన అయితే అడిగారు. అప్పుడు వైజాగ్ సత్య గారు ఇదంతా కుదరదు, నీకు మనీ ఇచ్చేసాం కదా, అక్కడితో అయితే క్లోజ్ అయిపోయింది అనగానే మన కుర్చీ తాతగారు అయితే జెలస్ ఫీలింగ్తో మరియు తాగున్న మత్తులు అయితే వైజాగ్ సత్య గారిని అయితే రానన్న మాటలు అయితే అంటారు. అదే నేను నిన్ను ఇది చంపేస్తాను, మరి నేను నిన్ను ఎక్కడైతే కనపడతావో అక్కడే నరికేస్తాను, నీ కాళ్ళు అది ఇచ్చేసానేపటికి మన వైజాగ్ సత్య గారు అయితే పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. దాంతోపాటు అయితే పోలీసులు వచ్చేసి ఎమ్మటే కుర్చీ తాతగారిని అయితే హైదరాబాద్లో ఉన్న కృష్ణకాంత్ పార్క్లో అయితే అదుపు తీసుకున్నారు. ఇది ఫ్రెండ్స్ రియల్ మ్యాటర్ అయితే జరిగింది, ఇంకేమీ లేదు ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.